జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. వాస్తవానికి ఆయన సీనియర్ నాయకుడు. వాస్తవానికి ఆయనకి మొన్నే క్యాబినెట్లో చోటు దక్కుతుందని ఆశించారు. లేదు కనీసం డిప్యూటీ స్పీకర్ అయినా ఇస్తారేమో అని చెప్పి అనుకున్నారట. కానీ ఏదీ దక్కలేదు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా ఆయన కాస్తంత పార్టీకి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పైగా సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో ఉన్నారు ఆయన జ్యోతుల నెహ్రీ అంటే. గోదావరి జిల్లాలో బాగా సుపరిచితుడు ఆయన అందరికీ కూడా. తెలుగుదేశం పార్టీ అంటే జ్యోతుల నెహ్రూ అంటే టీడీపీ అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి పార్టీ వీడైతే వెళ్ళిపోరు, పార్టీలోనే కొనసాగుతారు. లేదు పరిస్థితులను బట్టి పార్టీ మారతారా అంటే చెప్పలేం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే రేపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నాగబాబుకి ఎలాగే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. నాగబాబు గారితో పాటు ఒకళ్ళిద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందులో ఈయన పేరు ఉందా లేదా అనేది ఇక్కడ కీలకం. ఒకవేళ ఆయన అనుకున్నట్లు గనక జరగకపోతే ఆయన పార్టీలో ఉంటారా, లేదంటే పార్టీకి గుడ్ బై చెప్తారా అనేది కూడా ఒక అతిపెద్ద చర్చ.